హిందీ బాక్స్ ఆఫీస్పై దండెత్తుతున్న తెలుగు హీరోలు. అవును, ఇప్పుడు బాలీవుడ్ కాన్స్ మన తెలుగు హీరోల దాటికి బలవుతున్నట్టు గుసగుసలు వినపడుతున్నాయి. ఏ ముహూర్తాన బాహుబలి అనే సినిమా ఇక్కడి నుండి వెళ్ళిందో, ఇక అక్కడి నుండి అక్కడ హీరోలకే కాదండి, దర్శక నిర్మాతలకు కూడా కంటి మీద కొనుక్కు వినడం లేదంటే నమ్మండి. ఇక బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్గా అవతరించాడు. హిందీ బాక్స్ ఆఫీస్లో ప్రభాస్ సినిమాలు భారీ వసూళ్లు సాధిస్తుండడంతో అక్కడ అతనికి మంచి మార్కెట్ ఏర్పడింది. అంతేకాకుండా బాలీవుడ్ ప్రేక్షకులకు సైతం ప్రభాస్ ఫేవరెట్ హీరో అయిపోయాడు. ఇక ఇప్పుడు అదే కోవకు చెందుతాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప సినిమాతో అక్కడ అల్లు అర్జున్ భారీ క్రేజ్ దక్కించుకున్నాడు. పుష్ప పార్ట్ 1 చిత్రం హిందీ బాక్స్ ఆఫీస్పై సెన్సేషన్ క్రియేట్ చేయడంతో అల్లు అర్జున్కి తెలుగులో మాత్రమే కాకుండా బాలీవుడ్లో కూడా అభిమానులు ఏర్పడ్డారు. ఇప్పుడు అదే దారిలో ఎన్టీఆర్ వెళ్తున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతోంది. RRR చిత్రంతో బాలీవుడ్లో ఎన్టీఆర్ రామ్ చరణ్ మంచి మార్కులే కొట్టేశారు. రామ్ చరణ్తో కలిసి ఆయన ఈ సినిమా ద్వారా హిందీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఇక ఇప్పుడు దేవర సినిమాతో ఎన్టీఆర్ ఈ మార్కెట్ను తిరిగి రిపీట్ చేసినట్టు కనబడుతోంది. హిందీలో మొదటి వీకెండ్కి 25 కోట్లకు పైగా నెట్ వసూలు సాధించి ఇప్పుడు 50 కోట్ల దిశగా అడుగులు వేస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరో స్టార్ మహేష్ బాబు కూడా తన తదుపరి చిత్రంతో హిందీ మార్కెట్లోకి దూసుకుపోతున్నాడు. ఆ మధ్య హీరో నిఖిల్ కూడా కార్తికేయ 2 సినిమాతో బాలీవుడ్లో చిచ్చు లేపిన సంగతి విదితమే. మరోవైపు పుష్ప 2 కూడా ఈ ఏడాది విడుదల కావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా కూడా హిందీ మార్కెట్పై దూసుకుపోయే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. ఇలా తెలుగు హీరోలు హిందీ బాక్స్ ఆఫీస్ని సైతం తమ ఆధీనంలోకి తీసుకుంటూ పాన్ ఇండియా స్థాయిలో విజయవంతం అవుతున్నారని బాలీవుడ్ వర్గాలు గుర్రుగా ఉన్నట్టు గుసగుసలు వినపడుతున్నాయి.